మీరు ల్యాండ్ కొనేటప్పుడు ఖచ్చితంగా ఒక ఏజెంట్ ద్వారానే కొనండి. ఏంటి ఇలా చెప్తున్నాడు ఇతను? నేను డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నా, అతను డబ్బులు తీసుకొని అమ్ముకుంటున్నాడు. మధ్యలో ఈ ఏజెంట్ అవసరమా? అనవసరంగా కమిషన్ దొబ్బడానికి తప్ప అని మీకు అనిపించవచ్చు. ఇది కామన్. ప్రతి కస్టమరు ఇలాగే ఆలోచిస్తాడు. అయితే ఇక్కడ ఏజెంట్ పాత్ర ఎంతుంటుందో తెలిస్తే మీరు అలా అనుకోరు. ఏజెంట్ ద్వారా వెళ్తే మీకు ఎంత ఉపయోగం ఉంటుందో తెలిస్తే ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని మార్చుకుంటారు. అంత ఉపయోగమా? అయితే అవి ఏంటి అనేవి ఇప్పుడు చూద్దాం. నెంబర్ 1, ప్రొవైడింగ్ ఇన్ఫర్మేషన్. మీరు కొనబోయే ల్యాండ్కి సంబంధించి దాని చుట్టుపక్కల ఏమేమి డెవలప్మెంట్స్ వస్తున్నాయి, ఆ ల్యాండ్ ఎటువంటిది, ఆ ల్యాండ్ లీగల్గా ఎంతవరకు కరెక్ట్, ఇలాంటి విషయాల గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ని మీకు అందిస్తాడు. ఏజెంటు అక్కడే ఉన్న ల్యాండ్స్ని డీల్ చేసి ఉంటాడు కాబట్టి ప్రతి ఒక్క ల్యాండ్ మీద మంచి అవగాహన ఉంటుంది. అదే ల్యాండ్ ఓనర్ అతని ల్యాండ్ అమ్ముకోవాలి కాబట్టి మంచిదనే, అంటే పాజిటివ్గానే చెప్తాడు. అయితే ఇక్కడ ల్యాండ్ ఓనర్స్ని తక్కువ చేసి చెప్పడం నా ఉద్దేశం కాదు. ఈ విషయాన్ని మీరు గమనించాలి. నెంబర్ 2, వేరియస్ ప్రాపర్టీస్. ఆ ఏజెంట్ చూపించిన ప్రాపర్టీ మీకు నచ్చలేదు, మీకు నచ్చే వరకు చూపిస్తూనే ఉంటాడు. మీకు నచ్చే ప్రాపర్టీ చూపించేంత వరకు శ్రమిస్తూనే ఉంటాడు. అదే మీరైతే మీకు తెలిసిన వాళ్ళకు తెలిసినాయో, మీ బంధువులకు తెలిసినాయో, మీ చుట్టుపక్కల వాళ్ళకు తెలిసినాయో చూస్తారు. అంతే, చాయిస్ తక్కువ ఉంటుంది. దాంట్లోనే సెలెక్ట్ చేసుకొని కొనుక్కోవాలి. నెంబర్ 3, సర్వీస్. వెంచర్లో పనిచేసే వాళ్ళైనా, లోకల్గా పనిచేసే వాళ్ళైనా మీ ఇంటి దగ్గరకు వచ్చి మిమ్మల్ని పికప్ చేసుకొని ల్యాండ్ చూపించి మళ్ళీ తీసుకొచ్చి మీ ఇంటి దగ్గర వదిలేస్తారు. మీకు నచ్చిన ప్రాపర్టీకి సంబంధించి లోన్ అవసరమైతే వీళ్ళే బ్యాంకర్స్తో మాట్లాడతారు. అదే మీకు నచ్చిన బ్యాంకులో మీకు లోన్ వచ్చి రిజిస్ట్రేషన్ అయ్యేదాకా దగ్గరుండి చూసుకుంటారు. అదే ఓనర్ నుండి ఇలాంటి సర్వీస్ ఎక్స్పెక్ట్ చేయొద్దు. నెంబర్ 4, వర్క్ లైక్ ఏ బ్రిడ్జ్. అంటే మీకు ఓనర్కి మధ్య ఒక బ్రిడ్జ్ లాగా పనిచేస్తారు. మీరు అడ్వాన్స్ ఇచ్చి ప్లాట్ కానీ హౌస్ కానీ బుక్ చేసుకున్నారు. దాని తర్వాత రిజిస్ట్రేషన్ వరకు మీకు ఎన్నో డౌట్స్, అవి ఓనర్ మీద అనుమానం కావచ్చు, బిల్డర్ మీద కావచ్చు, ఆ ల్యాండ్కి సంబంధించి లీగల్ పేపర్స్, లింక్ డాక్యుమెంట్స్, లేఅవుట్ పర్మిషన్ లెటర్స్ ఇవన్నీ మీకు అందించడం కావచ్చు. అంటే మీరు ఎక్కడ ఉంటే అక్కడకు, ఇంటి దగ్గరికైనా ఆఫీస్ దగ్గరికైనా వచ్చి అందించడం కావచ్చు. అలాగే మీ మీద ఓనర్కి ఎటువంటి అనుమానం ఉన్నా దాన్ని క్లియర్ చేస్తూ మీకు ఓనర్కు ఒక బ్రిడ్జ్ లాగా, అంటే ఒక వారధిలాగా పనిచేస్తూ ఉంటాడు. నెంబర్ 5, ప్రైస్ నెగోషియేషన్. మీ ఫైనాన్షియల్ స్టేటస్ని దృష్టిలో ఉంచుకొని, ఓనర్ చెప్పిన ప్రైస్ని దృష్టిలో ఉంచుకొని మీ మధ్య ప్రైస్ నెగోషియేషన్ అనేది జరుగుతుంది, జరిపిస్తాడు ఈ ఏజెంట్. అంటే డీల్ క్లోజ్ చేయడం కోసము మిమ్మల్ని, ఓనర్ని, ఇద్దరిని కన్విన్స్ చేసి ఇద్దరికి ఆమోదయోగ్యంగా డీల్ని సక్సెస్ చేస్తాడు. నెంబర్ 6, సపోర్ట్. మీరు ఏజెంట్ ద్వారా కొన్న ప్రాపర్టీకి కొన్న తర్వాత ఏదైనా ప్రాబ్లం వస్తే ఖచ్చితంగా ఏజెంట్ మీకు అండగా నిలుస్తాడు. దీనికి నిజంగా జరిగిన ఒక ఇన్సిడెంట్ చెప్తాను. నాకు తెలిసిన ఒక డాక్టరు 500 గజాల ప్లాటు తక్కువ రేటుకు వస్తుందని ఎవరో రిఫరెన్స్ ఇస్తే డైరెక్ట్ ఓనర్ దగ్గర కొనుక్కున్నాడు. అయితే ఇతనున్న దగ్గరికి ఆ ప్లాట్కి 50 కిలోమీటర్ల దూరం ఉంటుంది. 1 ఇయర్ తర్వాత ఎవడో కబ్జా చేశాడు. ఇతనికి ఇన్ఫర్మేషన్ లేదు, ఎవరు ఇచ్చేవాళ్ళు లేరు. 2 ఇయర్స్ తర్వాత వెళ్ళి చూస్తే ఇతని ప్లాట్ గుర్తుపట్టలేకుండా అయింది. ఏదో రకంగా గుర్తించి లీగల్గా ఫైట్ చేద్దామంటే ఇతను చేస్తున్న పని మానుకొని దానికోసం తిరగాలి. ఆ ప్లాట్ కోసం తిరిగే టైంలో ఆ డాక్టర్ అంతకంటే ఎక్కువ సంపాదించగలడు. దానికోసం తిరుగుతూ కూర్చుంటే ఇక్కడ వచ్చే సంపాదన పోతుంది, పైగా డబ్బు, టైం 2 వేస్ట్ అవుతాయి. అందుకే ఆ ప్లాట్ని వదులుకున్నాడు. ఇందులో మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, మనం ప్లాట్ కొనడానికి రిఫరెన్స్ ఇచ్చిన వాళ్ళు కానీ, బంధువులు కానీ, ఇరుగు పొరుగు వాళ్ళు కానీ, ఫ్రెండ్స్ కానీ, ఆఖరికి మనకు ప్లాట్ అమ్మిన అతను కానీ, ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు సపోర్ట్గా వాళ్ళ పనులు మానుకొని రారు. అదే ఆ డాక్టరు ఏజెంట్ ద్వారా కొని ఉంటే కబ్జా అవ్వగానే ఇన్ఫర్మేషన్ తెలిసేది. ఎందుకంటే ఆ ఏజెంటు
లోకల్లోనే ఉంటాడు కాబట్టి డాక్టరు వెంటనే రియాక్ట్ అయ్యేవాడు. లాస్ట్ వరకు అతని బదులు ఈ ఏజెంట్ తిరిగేవాడు. డాక్టర్ మాత్రం అతని పని అతను చేసుకునేవాడు. చివరకు డాక్టర్ ప్లాటు అతనికి దక్కేది. ఇలా నాకు తెలిసినయే చాలా ఉన్నాయి. నా దగ్గరికి వచ్చి బాధపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకా రకరకాల బాధితులు. అన్నీ చెప్పుకుంటూ వెళ్తే ఈరోజు మొత్తం సరిపోదు. నెంబర్ 7, బిల్డింగ్ కనెక్షన్ విత్ కస్టమర్. మీతో ఉన్న కనెక్షన్ను పెంచుకుంటూ వెళ్తాడు. కొత్త కొత్త విషయాల్ని మీ దగ్గరికి తీసుకొస్తూ ఉంటాడు. మీరు కొన్న ప్రాపర్టీ రేటు పెరిగినా, దాని చుట్టుపక్కల ఏదైనా డెవలప్మెంట్ వచ్చినా, ఏదైనా ప్రాజెక్ట్ వచ్చినా ఎప్పటికప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ని పాస్ చేస్తూ ఉంటాడు. ఈ నేను చెప్తున్న ఏజెంట్ అనేవాడు. మీరే కాదు, పెద్ద పెద్ద వెంచర్స్ వేసే కంపెనీ వాళ్ళు కూడా ఏజెంట్స్ ద్వారానే ల్యాండ్ కొనుక్కుంటారు. సో మీరు ఏదైనా ప్రాపర్టీ కొనాలనుకుంటే ఏజెంట్ ద్వారానే కొనండి. మీకు అతనితో కలిగే లాభాలతో పోలిస్తే అతనికి వచ్చేది నథింగ్. కంపేర్ కూడా చేయలేము. అయితే మీరు చేయవలసింది సరైన ఏజెంట్ని ఎంచుకోవడం. ఆ ఒక్క పని మీరు చేస్తే మిగతాది అతను నడిపిస్తాడు. ఇందులో కూడా ఫేక్ ఏజెంట్లు ఉంటారు, లేరు అని నేను అనను. బట్ జాగ్రత్తగా గుర్తుపట్టండి. మీరు ఏజెంట్తో కొన్ని రోజులు ట్రావెల్ చేస్తే మీకే అర్థమవుతుంది ఆ ఏజెంట్ ఎలాంటి వాడు అని. ఈ పని మాత్రం తప్పదు. లక్షలు పోసి ప్రాపర్టీ కొంటున్నారు, ఆ మాత్రం చిన్న రిస్క్ తీసుకోక తప్పదు. ఏజెంట్లకు నా విజ్ఞప్తి, కస్టమర్ దగ్గర నమ్మకం సంపాదించుకోండి చాలు. కస్టమరే మీ వెంట నడుస్తాడు. ఈ వీడియోని యూట్యూబ్లోనే చూడండి. యూట్యూబ్ లింక్ని షేర్ చేయండి. అందరికీ ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కరూ ఏదో ఒక రోజు ఒక చిన్న ప్లాట్ అయినా కొనుక్కుంటారు. కస్టమర్గా